దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. 33 రోజులు మాతో నువ్వు ఉన్నావు. మమ్మను చేయి పట్టి నడిపించినావు తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధి మేము అనుభవించి ఉన్నాము. నీవు తెలియజేసిన సత్యాలన్నిటి కొరకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, మా మధ్యలో నువ్వు ఉన్నావు గనుక నీకు వందనాలు. ఎన్నెన్నో మేళ్లతో ప్రతి ఒక్కరిని నింపినందుకు నేను స్తుతిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు నీకు అర్పిస్తున్నాం. ఈరోజు కూడా మీరు మాతో ఉండండి. నీ దాసరాలు మరుగుపరుచుకొని మాట్లాడండి నాయన. మా మాటలు వద్దు ప్రభువా, నీవే మా ఇందుండి మాట్లాడాలని మేము కోరుతున్నాం. నీ మాటలు మమ్మను జీవింపజేస్తుంది. నీ మాటలు మాకు దారి చూపుతుంది ప్రభువా. నీ మాటలు మాకు శక్తిని, ఉనికిని ఇస్తుంది కనుక నీకు వందనాలు తండ్రి. నీ జీవపు మాటల కొరకు నేను స్తుతిస్తున్నాను. ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. మరి ఈ మాసం డిసెంబర్, జనవరి మరి మాసంలో తండ్రి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ మేము సక్రమంగా చేయడానికి మాకు శక్తి దయచేయండి. మా చేతులను బలపరచండి ప్రభువా. నీకు స్తోత్రం. అనేక ఆత్మలను నీ వెలుగులో నడిపించడానికి మాకు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 3 వరకు 40 రోజుల శిలువ ధ్యానముల కొరకు నీ దాసురాలైన సంఘంతో కలిసి ప్రార్థిస్తున్నాను. గొప్ప ఏర్పాటు మాకు దయచేయమని కోరుతున్నాను. సర్వభూమి నీదే కదా ప్రభువా తండ్రి. నువ్వు తప్పకుండా నీ సేవ చేసేవారికి, దర్శనం కలిగిన వారికి అనుకూలతలు, ఏర్పాట్లు అన్నీ చేసే దేవుడు కనుక నీకు వందనాలు. మేము ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని మంచి అద్భుతమైన రీతిలో మమ్మల్ని నడిపింపబోతున్నందుకు వందనాలు ప్రభువా. మేము విశ్వసించిన యెడల నీ మహిమను తప్పకుండా చూస్తాము తండ్రి. ఎన్నో రెట్లు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు ముందుగానే నిన్ను ఘనపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి అవసరతలు తీర్చండి. నీ గొప్ప మహిమగల సన్నిధిలో మా అక్కర్లేపాటి ప్రభువా, నిన్ను కలిగి ఉండడమే మా ధన్యత. నీ శక్తి మాకు చాలు తండ్రి ప్రభువా. ప్రతి పరిస్థితికి నువ్వు పరిష్కారివి కనుక నీకే మా యొక్క వ్యాజ్యాన్ని మేము అప్పగిస్తున్నాం. మాకు లెక్కలేని అద్భుతాలు, గ్రహింపలేని గొప్ప కార్యాలు, పరిశోధింపజాలని మరి కార్యాలు మీరు చేసి మమ్మల్ని తృప్తిపరచగలరు తండ్రి. నీకు వందనాలు. మాతో మీరు ఉండమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యాలు ఉన్నాయి, అవి పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. నేను 1-2 చదువుతాను. మల్లిక, కరీంనగర్. 2 నెలల క్రితం నా భర్త దుబాయ్కి పని నిమిత్తం వెళ్ళి అక్కడే మరణించినాడు. నా కుమార్తె 14 సంవత్సరం
వయసు గలది. ఆమెకు ఇంతవరకు ఆధార్ కార్డు లేకుండేది. నా ఆధార్ కార్డు అమ్మాయి బర్త్ సర్టిఫికేట్లో సరేనేమో అని ఎన్నిసార్లు అప్లై చేసినా ఆధార్ కార్డు రిజెక్ట్ అయింది. దాని కొరకు నేను తిరగని చోటు లేదు, అడగని వ్యక్తి లేదు. నాకు కలిసిన వారందరినీ అడిగి విసిగిపోయాను. హైదరాబాద్లో ఉన్న మా అక్క కుమారుని సహాయం అడిగితే వాడు మొదట నీవు వెళ్ళి యూపీఎఫ్ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనమన్నాడు. నేను నా కుమార్తె ఆ ప్రార్థనలకు వచ్చి బలపడ్డాం. అమ్మగారి దగ్గర ప్రార్థన చేయించినప్పుడు మరి అమ్మగారు ఏమి భయపడకు, తప్పకుండా నీకు ఆధార్ కార్డు వస్తుందని ఒక ఏర్పాటు చేసినారు. దేవుడు సేవకురాలి ప్రార్థన విని అరణ్యంలో త్రోవగలగ చేసినాడు. మాకు ఏ హోప్ లేకుండింది, ఏ ప్రూఫ్ లేకుండింది. ఫోన్ బ్యాకప్లో మేము ముందు అప్లై చేసిన డీటెయిల్స్ ద్వారా మాకు ఆధార్ కార్డు లభించింది. మరి ఒక నర్స్, ఆమె మరి పేరు నేను చదవను, కానీ ఆమె చెప్పిన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. నేను గాంధీ హాస్పిటల్లో పనిచేసి ఉంటిని. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మరి కోవిడ్ సమయంలో అమ్మగారి వర్తమానాలు విని బలపడినాను. గత సంవత్సరం 40 రోజుల శిలువ ధ్యానాలకు హాజరై సొంత గృహం కొరకు ప్రార్థించాను. దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. మా బడ్జెట్లో పెద్దదైన క్రొత్త గృహం ఇచ్చినాడు. తర్వాత మరి ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఆమెకు మతి స్థిమితం లేకుండా అటు ఇటు మరి తిరిగేదంట. అంటే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి సైకియాట్రిక్ ఇష్యూ అని డాక్టర్స్ అన్నారు. ఇంటి నుండి ఈమె ఒకరోజు పారిపోయిందంట. ఎక్కడ పోయిందో కూడా తెలియదు. బంధువులందరూ ప్రార్థన చేసినారు. అయితే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ప్రార్థనలకు వచ్చింది. 40 రోజుల ప్రార్థనలో ఆమె పాల్గొన్నందుకు ఆమె ఎక్కడుందో ఆచూకీ తెలిసిందంట. అడ్రస్ తెలుసుకున్నారంట. ఆమె ఎక్కడ దొరికిందంటే వేశ్య వృత్తి చేసే వారి గుంపులో ఆమె దొరికిందంట. అంటే వాళ్ళు పట్టుకుపోయినారు అనమాట ఆమె. మరి వీళ్ళు పోయి ఎంత అడిగినా వాళ్ళు ఇవ్వడం లేదంట ఆమె. ఆఖరికి వారు ప్రయత్నించి ఆమెను ఆ బంధకాల నుండి విడిపించి తిరిగి గృహానికి చేర్చినారు. ఆమెకు దేవుడు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చినాడంట. పూర్తిగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మరి ఒక అంశంతో మీ ముందుకు వచ్చాను. భయపడకుడి అనే సందేశం 33వ సందేశం ఇది. హల్లెలూయా. చిన్న పల్లవి ఇద్దాం, నిద్ర పోతుంది కదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువన్, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువన్, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలవని. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలవని. అద్వితీయుడవని, ఆది సంభూతుడవని, ఆరాధింతును నిత్య
పాటల సంకలన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ప్రచురించిన ఈ పాట పుస్తకంలో మొదటి పాట. మరి రాగం అంతే మీరు పాడుకోవచ్చు. ఈరోజు భయపడకూడదు అనే సందేశంలో విమర్శలకు భయపడకూడదు. డూ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ క్రిటిసిజం. అంటే నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు విమర్శ నీవు ఎదుర్కొంటావు తప్పకుండా. నువ్వు ఎంత గొప్పగా ఎదిగితే అన్ని విమర్శలు నీకు ఉంటాయి. నిలువు చూసి నిందలు కడతారు. నీ నిలువు ఎంత ఉందో నీకు నిందలన్నీ వస్తాయి. నీ పరిచర్య అభివృద్ధి పొందుతున్న కొలది నీకు విమర్శలు వస్తాయి. నీ కుటుంబము వర్ధిల్లుచున్న కొలది నిన్ను విమర్శించేవారు ఉంటారు. నీవు ఉద్యోగంలో రాణిస్తూ అందరి మన్నలను పొందుతుంటే కూడా నీలో ఏదో తప్పు పట్టాలని, నిన్ను అణిచివేయాలని విమర్శలు నువ్వు ఎదుర్కొంటావు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది విమర్శల గురించి? వాట్ ఈస్ ద హోలీ స్క్రిప్చర్ టెలింగ్ అబౌట్ క్రిటిసిజం? యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు విమర్శకు లోనైనాడు. ఆయనను విమర్శించేవారు ఆయన వెనువెంటనే ఉండినారు. ఆయన బోధించడానికి నోరు తెరిచినప్పుడు వారు నోటి నుండి ఏ తప్పు వస్తుందో అని కనిపెట్టి చూచి మరి లేనివి కూడా ఉన్నట్టు పుట్టించి ఆయనను అణిచివేయాలని, చంపాలని కూడా చూసినారంట. పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడు వెనువెంటనే ఉండేది. ఆయన అధికారము, ఆయన శక్తి, ఆయన ఉనికి, ఆయన పరిశుద్ధత ఇవన్నీ వారికి మింగుడుపోలేదు. ఎలాగైనా చంపేస్తే పీడ అవుతుంది అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవ చిత్తాన్ని నెరవేర్చడం రాలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హీ వాజ్ వెరీ ష్యూర్ అబౌట్ హిస్ కాలింగ్. దేవుడు తను పిలిచినాడని మరి ఆ పిలుపుకు ఆయన లోబడి మరణం పొందినంతగా విధేయత చూపి విమర్శలకు ఆయన తల ఒగ్గగా దైవ కార్యాలు చేస్తూనే ఉండినాడు. ఎప్పుడు ఆపలేదు. చాలామంది నన్ను విమర్శిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంకో వారం వరకు గమ్మునుంటానని అనలేదు. ఎంతోమంది విమర్శించినారు, కీడు కల్పించినారు. కానీ యేసు ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడ ఒడిదుడుకులు కానీ, లోటుపాట్లు కానీ, అవకతవకలు కానీ మీరు చూడరు. బికాజ్ హీ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ద ఫాదర్ ఇన్ హెవెన్. అదొక రహస్యం. విమర్శలను ఎదుర్కోవాలంటే నీకు ఆ పరమ తండ్రికి ఎప్పుడు ఒక బంధము ప్రగాఢమై ఉండాలి. దేవుని స్తోత్రం. సింహముల నోళ్లను మోయించిన దేవుడు, దానియేలు ఎంత సురక్షితంగా సింహ బోన్లో ఉన్నాడో అలాగూ నిన్ను మరి వాక్కలహం మాన్పి గుడారపు మాటను దాచుకుంటాడంట. దేవుడు తన బిడ్డల పట్ల రోషం కలిగి ఉంటాడు. తన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులు, భక్తులు, సేవకులు, సువార్థికులు మరి గొప్ప గొప్ప దర్శనాలు కలిగి దేవుని కొరకు పనిచేసేటప్పుడు వారు విమర్శలకు భయపడరు. విమర్శిస్తే వారి కొరకు విజ్ఞాపన చేస్తారు. వారి పక్షాన దేవుడు ఉన్నాడనే గొప్ప విశ్వాసం, ఆ విశ్వాసం వారిని ముందుకు తీసుకొని వెళ్తుంది. వారు కృంగిపోరు, వారు అలసిపోరు. వారు దేవుని చిత్తాన్ని ఈ లోకంలో జరిగిస్తున్నారనే భలే ధైర్యంగా ఉంటారు. వారు ప్రాణం పెట్టడానికన్నా సిద్ధంగా ఉంటారు. కాబట్టి వారు దేనికి భయపడరు. వారు పిరికివారు కారు. ఎందుకు పిరికివారు కారు? ఎలాగో వీరికి ఇంత శక్తి, ధైర్యం వచ్చింది? సింపుల్ ఆన్సర్, దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. హల్లెలూయా చెప్దామా? ఒక ఇస్త్రీ పెట్టే నేను సాకెట్లో ప్లగ్ పెడితే వెంటనే అది ఏమవుతుంది? వేడెక్కుతుంది. ముట్టుకుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. అలాగూ దేవునితో వారికి మంచి బంధం ఉంది కాబట్టి వారు కలవరపడరు. విశ్వసించి వారు ఎప్పుడు కలవరపడరు. విశ్వసించి వారు ఎప్పుడు సిగ్గుపరచబడరు. హల్లెలూయా చెప్దామా? ఒకరు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్తూ ఉంటేనే తెలిసిపోతుంది. బెరోమీటర్ లాగా డాక్టర్ దగ్గర పోతే నాడి బట్టి చెప్పేస్తాడు కదా, అలాగూ భక్తుల దగ్గరకు వచ్చి వీళ్ళ బాధలను చెప్తుంటే వెంటనే వాళ్ళ భక్తి లెవెల్ తెలిసిపోతుంది అనమాట. మీకు చెప్పరు వాళ్ళు, కానీ ఓహో ఇంతేనా, వీళ్ళేనా ఇంత దీర్ఘ ప్రార్థనలు చేసి చాలా పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు సమస్య రాగానే ఇంత వణికిపోతున్నారు, ఓ ఇంతేనా వీళ్ళ భక్తి అని తెలిసిపోతుంది వాళ్ళకు, ప్రార్థన చేసేవాళ్ళు. కనుక భక్తి అనేది బాహ్యంగా ప్రదర్శించేది కాదు,
Your godliness is not to be exhibited or demonstrated anywhere. It is as simple as this. It is the bond between you and God. దేవునికి స్తోత్రం. నీకు ఆ పవిత్రమైన బంధం, ఆ పరిశుద్ధమైన సంబంధం దేవునితో ఉన్నప్పుడు, నేను చెప్తూ వస్తున్నా కదా, నిందలు, అవమానాలు, దెబ్బలు, లేని వార్తలు పుట్టించడం, కృంగదీయడం, ఇవన్నీ నీకు హిందీలో అంటారు ఫరక్ నై పడతా. అదేం పెద్ద దాని గురించి ఆలోచించి నువ్వు సమయాన్ని కూడా వ్యర్థం చేయవు. ఇంకా నేనేం చేయాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ముఖ ప్రకాశంతో నువ్వు వెలిగిపోతూ ముందుకు వెళ్ళిపోతావు. యేసు ప్రభు మనకు మంచి మాదిరి. మీరు మార్క్స్ వార్త 3వ అధ్యాయం తీస్తే ఒక ఊచ చేయగలవాన్ని యేసు ప్రభు బాగు చేసినప్పుడు అక్కడ కూడా విమర్శ. వానికి రోగం బాగైతే చుట్టూన్న వాళ్ళకి ఏం కలగాలి? సంతోషం కలగాలి. మరి వీళ్ళకి ఎందుకు ఈర్ష్య పుట్టుకొస్తుంది? ఈర్ష్య వాని మీద కాదు, ఎవరి మీద ఉంది? యేసు ప్రభు మీద ఉంది. వారు చేయలేని కార్యము ప్రభు చేస్తే మరి ఈర్ష్య కాకుంటే ఏమొస్తుంది? పరిసయ్యులు, శాస్త్రులు ఎవరినైనా స్వస్థపరిచినట్టుందా బైబిల్లో? దైవకార్యం చేసినట్టుందా? లేదు. కేవలం వారు యేసు ప్రభువును అపహసించినట్టు, హేళన చేసినట్లు, విమర్శించినట్లు, వెనువెంట వెళ్ళి తప్పులు పట్టినట్టు, నింద నేరం మోపినట్టే ఉంది. కానీ పరిసయ్యులు, శాస్త్రులు దైవకార్యం చేసినట్టు లేదు. చేతగాని వారికి మాటలు ఎక్కువ, చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ. చేతగాని వానికి మాటలు ఎక్కువ. నువ్వు ఒక మంచి పని చేసేటప్పుడు నువ్వు ఇలాగ చేస్తే బాగుండేది, అలాగ చేస్తే బాగుండేదని సజెషన్స్ ఇచ్చేవారు కూడా కోకొల్లలుగా ఉంటారు. అరే సిస్టర్ అలాగ చేస్తే బాగుండేది, వచ్చి చేసి చూడు, నీకు అర్థమవుతుంది కదా. ఒడ్డున కూర్చొని వీడు ఓడ ఇట్లా నడిపిస్తే బాగుండేది, పడవ ఈ డైరెక్షన్ పోతే బాగుండేది అని నడిపించే వానికి తెలుసు. 2 రకాల గాడిదలు ఉంటారట. ఒకటి మోసే గాడిద, మీకు తెలుసా ఇది? మోసే గాడిద ఉంటుంది, కూసే గాడిద ఉంటుంది. మోసే గాడిద ఎప్పుడు మోస్తూ ఉంటుంది. కూసేది ఎప్పుడు ఏం చేస్తుంది? కూస్తూ ఉంటుంది. ఈ గాడిద కూస్తున్నందుకు మోసే గాడిద ఆగుతుందా? అది మోసేనే ఉంటుంది చచ్చేదాకా. చప్పట్లు కొడదామా మోసే గాడిదలు అన్నిటి కొరకు? హల్లెలూయా. చాలామంది మోసే గాడిదలు ఉన్నారు. అందుకే ఈ లోకం ఇంతవరకన్నా చక్కగా నడుస్తుంది. లేకుంటే ఎప్పుడో మాయమైపోయేదేమో. అంటే ఎన్ని విపత్తులకు మనమంతా గురైపోయేదేమో. మోసే గాడిదలే ప్రార్థించే గాడిదలు అన్నమాట. ఉపవాసం ఉండేవారు. వీరెందుకు ఉపవాసం ఉన్నారు? ఎందుకు ఇంత ఉదయం లేస్తున్నారు? అసలు ఏమైంది వీళ్ళకంటే? వీళ్ళందరూ ఏ గాడిదలు? కూసే గాడిదలు. పని చేసేవారు ఎవరు? మీరు ఏ గుంపులో ఉన్నారు? వెరీ గుడ్. అది కూడా ఉండాలి, విశ్వాసం, ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. అయితే మరి ఇలాంటి వారు నీ యొక్క ధైర్యాన్ని చెడగొడతారు. అప్పుడు నువ్వేమి తొణకొద్దు, బెణకొద్దు. యు నో వాట్ యు ఆర్. నువ్వు దేవునిలో ఏమైనావో అది నీకు విశ్వాసం. ఆ విశ్వాసం నీకు బలాన్ని ఇస్తుంది. మనుషుల పొగడ్తలకు చాలా ఉబ్బిపోవడం, వాళ్ళు విమర్శించినప్పుడు ఆలసిపోవడం, ఇక ఆశ విడుచుకోవడం, లేక దర్శనాన్ని పోగొట్టుకోవడం అలా కాదు. నువ్వు దేవుని రూపంలో ఉన్న సంగతి మర్చిపోవద్దు. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని రూపంలో ఉన్నావు కాబట్టి దేవుని మాటలతో నువ్వు నింపుకొని ధైర్యం పొందుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేనికి ఉలికి పడద్దు. అయితే ఇక్కడ ఊచ చేయవాడు మరి స్వస్థత పొందినప్పుడు ఎంత అద్భుతం అండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 6వ వచనంలో వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడే. చెయ్యి చాపమని యేసుప్రభు అన్నాడు. ఆ మాటలో ఉన్న శక్తి చూడండి. నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడాను. పరిసయ్యులు వెలికిపోయి వెంటనే హేరోదులతో కలుసుకొని ఆయన ఎలాగో ఆయనను సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశాను. అంతకుముందు భాగంలో విమర్శన కూడా ఉంది. అంటే చంపేయాలని, ఎందుకంటే చాలా పేరు వచ్చేసింది, చాలా ఖ్యాతి పొందుతున్నాడు, మేము చేయలేని కార్యాలని చేస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1 అంటే వేరే వాళ్ళు చేయలేని కార్యం నువ్వు చేస్తే మనుషులకు ఎంత ఈర్ష్య పడుతుందంటే, ఎంత విమర్శిస్తారంటే, ఇక వాళ్ళు దే విల్ ట్రై మ్యాక్సిమం టు పుట్ దెమ్ డౌన్. కానీ వారి శత్రువుల ఇచ్చకు అప్పగింపని దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిందాం. దేవుని స్తోత్రం. అంత తొందరగా నువ్వు అనుకున్న కార్యాలు జరగవు. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది ఒక్కొక్కరి పట్ల. ఆ ప్రణాళిక
నెరవేరేంత వరకు వారికి ఏ డోకా లేదు. హల్లెలూయా. చూడండి, అనవసరంగా విమర్శిస్తున్నారు కదా మరి. సరే ఊచ చేయగలమని వాని దగ్గర విమర్శకుల దగ్గర తీసుకొచ్చినారు. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయలేరు. వాళ్ళ వాక్కులో శక్తి ఉందా? దే కాంట్ డూ ఎనీథింగ్ బట్ దే కెన్ స్పీక్ సో మచ్. దే కెన్ ట్రై టు హార్మ్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ గుడ్ టు ఎనీ ఎక్స్టెంట్, బట్ నథింగ్ వర్క్స్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. మార్క్స్ వార్త 2:14 చూడండి. ఇక్కడ 2:14 ఆయన మార్గమున వెలుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. జస్ట్ ఒక మాట అన్నాడు అనమాట. సుంకపు గుత్తదారి అయిన మత్తయిని చూసి కమ్ ఫాలో మీ. ఇలాగే మనుషులను పట్టే జాలర్లను కూడా పిలిచినాడు కానీ మిమ్మల్ని చేపలు పట్టేవారిని పిలిచి మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. ఈ సుంకపు గుత్తదారిని పిలిచి మెట్ట దగ్గర కూర్చున్నాడు అనమాట క్యాజువల్గా. మత్తయి నువ్వు రా, నా వెంబడి రా అన్నప్పుడు వెంటనే మత్తయి సుంకరి ప్రభువును వెంబడిస్తున్నాడు. అతడు లేచి ఆయనను వెంబడించాను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా, వెంబడించడం మాత్రం కాదు, మత్తయి ఇంటికి కూడా పోయినాడు. అక్కడ భోజనం చేస్తున్నాడు అతనితో. సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండేది. అండ్ జీసస్ హ్యాడ్ దట్ మ్యాగ్నెటిక్ పవర్ టు డ్రా సిన్నర్స్. ఒక అయస్కాంతంలాగా యేసు ఎక్కడున్నా అక్కడ పాపులు, రోగులు, కోకొల్లుగా వచ్చేది. ఆయన శరీరాన్ని బాగు చేయగలడు, ఆత్మను కూడా శుద్ధి చేయగలడు. కాబట్టి పాపులు, రోగులు ఎప్పుడు కూడా ఆయన చుట్టే ఉండేది. ఈ సుంకరి దగ్గర వెళ్ళి భోజనం చేస్తున్నాడు. అంతలోగా చాలామంది వచ్చేసినారు అక్కడికి. ఈ పాపులు సుంకర్లను ద్వంద్వపదంగా పిలుస్తారు. ఎందుకంటే సుంకర్లందరూ కూడా పాపులని ఎంచుతారు. అంటే చాలా మోసగాళ్ళు అనమాట వీళ్ళు. దౌర్జన్యం చేసి వారు ది డ్రా ట్యాక్సెస్ ఫ్రమ్ ద పీపుల్. అంటే చాలా బాధ పెడతారు, లంచగొండులు అనమాట. అందుకే పాపులు సుంకర్లని కలిసికట్టుగా మాట్లాడతారు. అప్పుడు ఇటివారు అనేకులుండి వారు ఆయనను వెంబడించి వారైన పరిశీలనలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడు ఏమని ఆయన శిష్యులను అడగగా, ఒక మంచి పని చేస్తే ఏంటి వీళ్ళకు బాధ? యేసు ప్రభు లోకరక్షకుడుగా వచ్చిండు, పాపుల నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఆయన పాపులను చూసినప్పుడు ప్రేమించి వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఒక మహాపాపి, ఒక సుంకరి మత్తయి ఇంటికి వెళ్ళినాడు, భోజనం చేస్తున్నాడు. అది కూడా నేరమే. ఇతడు పాపులతో సుంకలతో ఎందుకు కలిసినాడు, ఎందుకు వారితో కలిసి భోజనం చేస్తున్నాడు అని పరిసయ్యులు, శాస్త్రులు ఆయన శిష్యులను అడుగుతున్నారు. అప్పుడు యేసు ఒక మాట అంటాడు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువవచ్చును కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. చప్పట్లు గట్టి కొట్టండి, దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభు మాటలో చాలా శక్తి ఉంది కదా. ఆయన తగిన రీతిగా జవాబు ఇచ్చినట్టు చూస్తున్నాం. అంటే ఏది చేసినా తప్పే. పచ్చకామర్లు వచ్చిన వానికి అన్నీ ఎలా కనబడతాయంట? పచ్చ కనబడతాయి. అంటే వీళ్ళు పాపులను చూసి ఒక పాపి ఇంకొక పాపిని చూసినప్పుడు కొంచెం దయ రావాలి కదా. నేను కూడా ఒక పాపినే కదా, నా స్థితి కూడా ఇలాగే ఉండింది కదా. ఆ పాపులను ప్రేమించే ప్రేమ రావాలి. ఊచ చేయవాని వాడు పుట్టుకతోనే ఊచ చేయగలవాని బాగా అయితే వెంటనే వానితో కూడా నువ్వేం చేయాలి? సంతోషించాలి. పాపి ప్రభు దగ్గరకు వస్తే మనం ఏం చేయాలి? సంతోషించాలి. వీళ్ళకి సంతోషం ఉందా? వైరాగ్యం ఉందా? వైరాగ్యం పెరిగిపోతూ ఉన్నది యేసు ప్రభు మీద. చంపేంతవరకు ఈడ్చుకొని వెళ్ళింది చూడండి. అలాగే మార్క్స్ వార్త 2:24 చూడండి. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్చుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని వారిని అడిగిరి. అందుకు ఆయనను అడిగిరి. అప్పుడు ఆయన వారితో ఇట్లా, తానును తనతో కూడా ఉన్న వారును ఆకలి కొనినందున దావీదును ఒక అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ ఎరగరా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోకి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని చెప్పాను. విశ్రాంతి దినం గురించి చాలా వీళ్ళకు పర్టికులర్ అన్నమాట. అంటే రూల్స్, రెగ్యులేషన్స్, ఆచారాలు, మరి పారంపర్య ఆచారములకు వీరు కట్టబడిన వారు కాబట్టి ఒక్క ఇంచైనా అటు ఇటు జరిగితే దే బికమ్ ప్యానికీ అన్నమాట. అంటే క్రొత్త కార్యాలు వీరికి గిట్టవు. అంతటా ఇదే పని. నువ్వు క్రొత్త ఒక కార్యం చేస్తే దే గెట్
panicked. They roll their eyes, they raise their eyebrows. What is this? ఇదేంటి అని అడుగుతారు. అలాగే మరి విశ్రాంతి దినం యేసు ప్రభువు స్వస్థతలు చేసినాడు, పాపులను ప్రేమించినాడు. మరి వారిని స్వస్థపరిచి వారిని ఆదుకున్నందుకు విశ్రాంతి దినమున ఇది ఎందుకు జరిగింది అని వారు అడ్డు ప్రశ్నలు వేస్తున్నారు. మరి మీ శిష్యులు ఉపవాసం ఉండరా అని అడుగుతున్నారు. అన్ని ఇలాంటి ప్రశ్నలు ఉండము, అన్ని ప్రశ్నలే వీళ్ళకు, పరిసయ్యులు, శాస్త్రులు, ఆల్ క్వశ్చన్స్. కానీ దానికి దీటుగా ప్రభువు జవాబు ఇస్తున్నాడు. 28వ వచనం, అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు నువ్వు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. ఇది చాలా బాగుంది కదా. ఆయన అన్నిటికీ ప్రభు అయి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద ఆధిపత్యం గలవాడు. నాకు ఇది చాలా సంతోషాన్ని ఇచ్చింది. విశ్రాంతి దినానికి కూడా ప్రభు ఎవరు? ప్రభువే, యేసు ప్రభువే. ఒకరోజు నాకు చాలా శరీరంలో అంతా ఎముకలన్నీ నొప్పిలేస్తుంటే దేవుడు ఒక వాక్యం చూపెట్టినాడు నాకు. ఎజెకియల్ 37:1 నేను ఎముకలకు ప్రభు అయి ఉన్నానంటే ఇంతవరకు కూడా ఆ వాక్కు నాకు శక్తిని ఇస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి రాకుండా ఉంటుందా? పెన్సిల్తో రాస్తూ పెన్సిల్ ఏమవుతుంది? అరిగిపోదా? అలాగే ఇన్ని సంవత్సరాలు పనిచేసి మరో కుటుంబ స్త్రీగా ఉండి, సేవకురాలుగా ఉండి, ఒక బ్యాంక్ ఉద్యోగం, ఈ రామము లేకుండా పనిచేస్తే నొప్పులు వస్తాయి, సహజమే. ఇదేమో ఇత్తడా ఇనుమా నొప్పి లేకుండా ఉండడానికి? మట్టి కదా. నొప్పులు వచ్చినప్పుడు వెంటనే నేను వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటే నొప్పి పరారైపోతుంది. దేవునికి స్తోత్రం. నేను ఆ వాక్యం ఎప్పుడు చదువుతాను? ఎజెకియల్ 37:1. నేను ఎముకలకు, అదేనా చదవండి, ఎజెకియల్ గ్రంథం 37:1, 5వ వచనం చదువుదాం. అది మోకాల నొప్పులు, నడుము నొప్పులు అన్నీ పరారైపోతుంది. 37:5వ వచనం, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతోనూ ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించున్నాను. ఎక్కడ నేను 1000 ఏనుగుల బలం వచ్చేసింది ఒక్కసారి నాకు. దేవునికి స్తోత్రం. ఇట్స్ అ లార్డ్ ఆఫ్ బోన్స్. అంటే విశ్రాంతి దినం గురించి పలుకుతూ యేసు ప్రభువును మరి నిర్వీర్యం చేయాలి, ఆయన పనులను ఆటంకపరచాలి అనుకుంటున్నారు. కానీ ఆయన జవాబిచ్చినాడు, విశ్రాంతి దినమునకు కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడని. అలా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యం చేయాలి, లేకుంటే నీకు సమాజం కొరకు చేయాలని, దేశం కొరకు చేయాలి, నీ కుటుంబం కొరకు చేయాలి. ఎప్పుడు విమర్శించేవారు ఎక్కడ ఉండరు, నీ పక్కనే ఉంటారు, వాళ్ళు విమర్శిస్తారు. యేసు ప్రభువును కూడా మరి ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వింత కార్యాలు చూసి సొంత వారు కూడా ఆటంకం పలికినారంట. ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట, ఆయనను విమర్శించినారంట. పైగా అరే ఇతడు ఎవరు, ఇతడు చుట్టూన్నవారు, పక్కనున్నవారు, ఇతడు ఎవరు, ఇతడు మరి వడ్లవాని కుమారుడు గాడా? ఆఫ్టర్ ఆల్ హూ ఇస్ దిస్ ఫెలో హూ ఇస్ డూయింగ్ సో మెనీ గ్రేట్ థింగ్స్? మత్తయి సువార్త 13వ అధ్యాయం అండి, మాథ్యూ 13:53 నుండి చదువుతున్నాను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చినప్పుడే సమస్య. స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండాను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు గాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు గారా? అంటే ఆఫ్టర్ ఆల్ ఇతను ఎంత, ఇతని కుటుంబం ఎంత, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటున్నారన్నమాట. ఇతని అక్క చెల్లెలందరూ మనతోనే ఉన్నవారు కదా. ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర పడేది. చెయ్యరాదు, చేసేవారిని ఏం చేస్తారు? విమర్శిస్తారు. అసలు ఎవరన్నారు చేయమని వీళ్ళతో అని కూడా అంటారు. ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళు? ఇతనికి ఈ కార్యములన్నింటినీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరం. అయితే యేసు ఒక మాట అంటాడు, ప్రవక్త తన దేశంలో తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా గణహీనుడు కాడని వారితో చెప్పాను. యూ కెన్ కన్విన్స్ మెనీ పీపుల్ అరౌండ్, బట్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ పీపుల్ హూ ఆర్ వెరీ నియర్ టు యూ. అందుకే అంటున్నాడు, ప్రవక్త ఏ దేశంలో కూడా తన దేశంలో తన ఇంటిలో ఘనత పొందడంట. వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అంటే వారి అవిశ్వాసం చేత ప్రభు యొక్క చేతులు కట్టేసినారు వాళ్ళు.
హీ కుడ్ నాట్ పర్ఫార్మ్ మిరకల్స్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. చూడండి, అంతటా చేసినాడు, మరి దేశమంతటా చేసినాడు ప్రభు. కానీ స్వదేశానికి వచ్చినప్పుడు ఈ ఆటంకాలు, ఈ అడ్డులు, ఈ వితర్కాలు, విరోధమైన మాటలు, మరి ఘనత లేని మాటలు మాట్లాడినప్పుడు ఆయన అక్కడ అద్భుతములను చేయలేకపోయినాడండి. వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడినాడు. అంటే మీకు ధైర్యం కలగడానికి ఈ వాక్యాలు నేను ఎత్తిపట్టి చెప్తున్నాను. మీరు ఏదైనా మంచి పని పూనుకుంటే మీకు ఇలాంటివి మీరు ఎదుర్కొంటారు. కానీ నువ్వు నిరాశ పడకూడదు. ఇంకోటి ఉంది, నేను ఎప్పుడు ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను చూసి, అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అల్లసాని పెద్దన్న, కృష్ణదేవరాయ, వీళ్ళంతా చరిత్ర మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాము. వాళ్ళది స్టాచ్యూస్ చూసినప్పుడు నేను ఒకటి అనుకుంటాను, వీళ్ళని విమర్శించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, విమర్శించిన వాని ఒక్క స్టాచ్యూ లేదు. ఎవరిది ఉంటుంది స్టాచ్యూ? ఏసేను ఎవడు పక్కలో పొడిచినాడు, ఎవడు ముళ్ళకిరం పెట్టినాడు, ఎవడు మూతి మీద ఉమ్మినాడు, వాని పత్తా ఉందా, అడ్రస్ ఉందా? అల్లెలు గట్టి చెప్దామా? వాడు ఎవడు ఊరేసినాడు, ఎవడు చంపేసినాడు, అట్లా ఇది అంటే ఎవడు హింస పెట్టినాడు, మరి 3 మేకులతో వేలాడ చేసిన వాడు ఎవడు, చిరునామా లేదు, అడ్రస్ లేదు, ఫోన్ నంబర్ లేదు. కానీ యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము అదే ఆధిపత్యంలో ఉన్నాడు, అదే శక్తి కలిగి ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఇంతమంది విమర్శించి, కూలనాడి, హేళన చేసి, అపహాస్యం చేసి, సిలువకు అప్పగించి, మరి ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారునంతగా పటు బాధలకు అప్పగించిన ఆయన శక్తికి ఏదైనా కొదువైందా అంటే అదనమాట పాయింట్. నిన్నెవరైనా మరి తక్కువ అంచనా వేసినా ఫికర్ నకరు, నీకున్న స్థాయి నీకు ఉన్నది, నువ్వెవరో నీకు తెలిసి ఉండాలి. ఓన్లీ థింగ్, నెవర్ లూజ్ ద బాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఎందుకంటే అక్కడ నుండి సప్లై రావాలి కదా. నువ్వు శక్తివంతమైన ఒక వ్యక్తిగా ఉండాలంటే సప్లై ఎక్కడి నుండి రావాలి? మీద నుండి రావాలి. ఇక్కడ నాకు చాలా శక్తి ఉంది, నేను చెప్పే మాట అందరూ వింటాను, నాకు మించిన వాళ్ళు ఎవరు లేనట్టే, ప్లగ్ ఊడిపోయిందంటే ఇక అంతే సంగతులు. నీకు అది కాదు నేను అనేది. నీకు ఆత్మవిశ్వాసం కానీ, ధైర్యం కానీ, శక్తి కానీ, నిగ్రహ శక్తి కానీ, ప్రేమ కానీ, ధైర్యం కానీ రావాలంటే ఎక్కడి నుండి రావాలి? దేవుని నుండి రావాలి. అందుకే నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనలో, దట్ ఇస్ ప్రేయర్ మ్యాటర్స్ మచ్. ప్రేయర్ డిఫీట్స్ ద ఎనిమీ. ప్రేయర్ గోస్ అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. ప్రేయర్ కాంకర్స్ ఎవ్రీథింగ్. ప్రేయర్ లెవెల్స్ ఎవ్రీథింగ్. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. హల్లెలూయా చెప్దామా? ప్రేయర్ లేకుండా వీలు కాదు ఇవన్నీ గెలవాలంటే. ఎప్పుడో ఓడిపోతాం. అందుకే చాలామంది సేవలు ఆరంభిస్తారు, ప్రాజెక్టులు ఆరంభిస్తారు, బిజినెస్ ఆరంభిస్తారు, మధ్యలో ఆపేస్తారు, ఆగిపోతారు, మా వల్ల కాదంటారు. ఎందుకంటే వారు తట్టుకోలేరు ఇవన్నీ. జ్ఞానం కూడా కావాలి, దేవుణ్ణి అడగాలి. కార్యసాధనకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే దైవికమైన జ్ఞానం కావాలి. లోకరీతిగా ఉన్న కార్యాలు చేయాలి, లోకరీతిగా ఉన్న జ్ఞానం కావాలి. కానీ దైవికమైన కార్యం చేయాలంటే దైవ జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఎవరికి ఇస్తాడు? దేవుడు అడిగిన వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ధారాళంగా ఇస్తాడు. జ్ఞానం లేకుండా కాదు. జ్ఞానం అంటే పరిశుద్ధాత్మ శక్తి. మరి అదెన్ని కావాలి? ఇంకా విమర్శలకు వస్తే కొంతమంది విమర్శ ఒక మాటతో చెప్పడం కాదు, మనను అవమానపరుస్తారు చాలా. దావీదు రాజు ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాడు. మీరు 2 సమూయేలు 16 ఇక్కడ ఒకడు దావీదును తిడుతున్నాడు అన్నమాట. షిమి ఇతడు గెరా కుమారుడైన షిమి అని ఒకడు. 2 Samuel 16:5 ఆన్వర్డ్స్. 2 సమూయేలు 16:5 నుండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట నడుచు దావీదును శపించచ్చు. మీరు శాపం గురించి కూడా భయపడే అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని శపిస్తే కారణం లేని శాపము తగలకపోతుందని సామెతల గ్రంథంలో ఉంది. ఏ కర్స్ వితౌట్ ఎనీ రీజన్ విల్ నాట్ కమ్ టు యూ. కారణమే లేకుండా శపిస్తూ ఉంటారు కొంతమంది. మంచి పనులు చేసినా శపిస్తారు. అది నీకు తగలదు. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి మరి దేవుడే, ప్రభువే నావికుడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. ఇట్స్ ద కెప్టెన్ ఆఫ్ యువర్ షిప్. అన్నిటికీ భయపడొద్దు అన్నమాట. మనము
భయపడకూడి అనే సందేశం శీర్షికలో ఉన్నాం కదా. ఎన్నో ప్రసంగం ఇది? 33. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నాడు? శపించినారు ఎవరైనా, వెంటనే భయపడి ఆ శాపం నాకు తగులుతుందని. అట్లెందుకు భయపడతావు? నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు జంకావు అసలు. అందుకే యెహోవా యందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలి ఉంటారు. ఆ కొండ మీదకి ఎన్ని గాళ్ళు, ఎన్ని సునామీలు, ఎన్ని వరదలు కొట్టినా అది అట్టనే ఉంటుంది. దట్ స్టాండ్స్ యాజ్ ఎ గ్రేట్ టెస్టిమనీ అనమాట. దానికి కదలదు. అట్టి విశ్వాసాన్ని దేవుడు చాలా ప్రశంసిస్తాడు. అట్టి వారి చేత గొప్ప కార్యాలు చేయిస్తాడు. దేవుని స్తోత్రం. నీ విశ్వాసము నీ పరిస్థితులకు అనుగుణంగా ఉండొద్దు, వర్ణనాతీతంగా ఉండాలి, మానవాతీతంగా ఉండాలి నీ విశ్వాసం. విశ్వాసం చేత రాజ్యములను వారు ఏం చేసినారంట? జయించినారంట. సింహముల నోళ్లను మోయించినారంట. ఎక్కడుంది మాట? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33, 34. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. ఇంకా ఉంది పెద్ద జాబితా, విశ్వాస వీరుల జాబితా ఇది. తిరిగి 2 సమూయేలు 16వ అధ్యాయంకి వద్దాం. అంటే నీకు విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది అన్నమాట. ఇంకో మాట, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒక మాట పలికేది, రోగులను బాగు చేసినప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎక్కడ కూడా ఇదిగో నేను నిన్ను స్వస్థపరిచినాను, ఇప్పుడు సమాధానంగా వెళ్ళి మనల్ని యేసు ప్రభు. నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అంటాడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే మనలో ఉన్న విశ్వాసానికి అంత వెల ఉందన్నమాట. బరువు కట్టినాడు ప్రభు. నీ విశ్వాసం దట్ విల్ మేక్ యూ గో ఫర్దర్. అందుకే విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయనను వెతుకు వారికి తగిన ఫలము ఇస్తాడని నమ్మాలి. మరి ఇక్కడ షిమి గెరా కుమారుడు దావీదు వెనువెంట వెళ్తూ శపిస్తున్నాడంట. 2 సమూయేలు గ్రంథం 16:9-6. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములను ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రూతున్నాడంట. అంటే ఎంత ధైర్యం వీరికి! పిచ్చోళ్ళకి ఎక్కువ ధైర్యం ఉంటుంది. ఏంటి మీరు పిచ్చోళ్ళ మంచోళ్ళ? మీకు ధైర్యం ఉందా? చూడండి, మీరు పిచ్చోడు. ఎందుకంటే జనసమూహం ఉన్నది చూస్తుంది, రాజు వెళుతున్నాడు, రాజు చుట్టూ బలవంతులు బలాఢ్యులు ఉన్నారు, సైనికులు ఉంటారు. మరి రాజు బృందం అంటే చాలా పవర్ఫుల్ కదా. అయినా వీని ధైర్యం ఎట్లంటే దావీదు మీద ఏం రువుతున్నాడంట? దావీదు మీద అతని సైనికుల మీద రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఈ షిమి ఏమంటున్నాడు తెలుసా? రాజుని అంటున్నాడు. ఏమని? నరహంతకుడా, దుర్మార్గుడా. ఏంటిది ధైర్యం? రాజుని ఎవరైనా అంటారు అలాగూ? వీడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో. బా, ఇంకొక ప్రసంగం చేయాలనిపిస్తుంది నాకు. నిన్ను ప్రజలు చీకొట్టినప్పుడు నీ ధైర్యం నీవు విడవద్దు. దేవుని స్తోత్రం. ఒక రాజు అంతటి వాడు దావీదు, అంటే మామూలు రాజు కాదు, మహారాజు. మహారాజు ఒక సామాన్యుడు వచ్చి నరహంతకుడా, దుర్మార్గుడా. మీరు ఈ అధ్యాయం అంతా చదవండి. అంటే వాట్ మేడ్ హిమ్ సో యాంగ్రీ? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలన నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, కారణం లేని శాపాలు అన్నమాట. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. అంటే అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు వీడు అబ్షాలోము పక్షాన మాట్లాడుతున్నాడు. నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావు అని చెప్పి రాజును ఏం చేసినాడంట? శాపించినాడు. కొన్నిసార్లు మనం ఏం ఎరగం, అన్నం పుణ్యం ఎరగం, కానీ లేనిపోని విమర్శలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అది మన మనసులో కూడా రాలేదు. రాకముందే వాళ్ళు కథలు కానీ కట్టి రంగులేసి ఈకలు తోకలు పెట్టి దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ప్రజలు. దానికి నువ్వు వెరవద్దు. అందుకే కాబోలు పరిశుద్ధ గ్రంథంలో పాత కృత నిబంధనలో భక్తులతో దేవుడు విశ్వాసులతో సెలవిచ్చేది ఏంటి? భయపడదు. హల్లెలూయా. భయపడొద్దనే అంశం మీద 366 ప్రసంగాలు చేసి మరి ప్రజలకు అందించాలని దర్శనం, ఆశ
తప్పకుండా నెరవేరుతుంది కదా. నెరవేరితే చెప్పకుండా కొట్టి దేవుని స్తుతించు. యు బిలీవ్, లెట్ అస్ బిలీవ్. ఇప్పుడు మీ చేతిలో దేవునితో ప్రతిదినం నేను అనే ధ్యానమాలిక అందించాం కదా, అది దేవుడు సంపూర్తి చేసినాడు నా కళను. హల్లెలూయా. నా దర్శనం ఉండింది, అది ప్రతిరోజు చదవాలి కదా, డేట్ వైజ్ చదవాలి. అది మన్నా లాంటిది, పరలోకం నుండి దేవుడు ఇచ్చిన మన్నా, పరలోక మన్నా. ఉదయకాలమే నువ్వు ధ్యానించాలి ఆ వాక్య భాగాన్ని, డేట్ వైజ్ ఉంది. అలాగే భయపడకని 366 పేజీలు నింపాలనే ఆశ, అది ఇంకో ధ్యానమాలిక. ఉదయం లేవగానే భయం, ఆ భయం పారిపోతుంది. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం చేత నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు, ఛేదించి ముందుకు వెళ్ళిపోతున్నావు, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. చూడండి, ఒక రాజును, మహారాజును, మరి ఆయన ఎంత విపరీతంగా తిడుతున్నాడు, నరహంతకుడు, దుర్మార్గుడు. చెయ్యని నేరానికి నువ్వు బలైపోతావు చాలాసార్లు. కానీ నిన్ను విడవడు దేవుడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీ పక్షమందుండి నీ శత్రువులతో ఆయన పోరాడతాడు. నీ శత్రువుల ఇచ్చకు ఆయన నిన్ను అప్పగించాడు. శత్రువు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి. శత్రువు అనుకుంటాడు నీ ప్రాణం తీయాలని, దేవుడు అనుకుంటాడు నీ ప్రాణాన్ని 100 సంవత్సరాలు కాపాడాలని. హల్లెలూయా. అంటే దేవుని కంటే కొట్టుకోడా శత్రువు? ప్రాణం ఇచ్చింది ఎవరు? ప్రాణం పోసింది ఎవరు? ప్రాణం కాపాడేది ఎవరు? అంతకంటే గొప్పోడా ప్రాణం తీసేవాడు? తీయలేడు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నా సెలవు లేకుండా నేలకు రాలేదు. ఊరికే బిక్కు పిక్కుమని భయపడదు. ఎక్కడన్నా వెళ్ళాలి, నీకు ధైర్యం కావాలంటే ప్రార్థన చేయండి. దేవా, కోట్ల దూతలు పరలోకంలో ఉట్టిగా ఉన్నాయి, వాటిని కొన్ని పంపున. స్తోత్రం చెప్పుకుంటున్నాయి కదా, మరి నాకు కావాలి ఆ ఇండెంట్. ఒక 10,000 ఆత్మల మరి దూతలు వెంటనే పంపిస్తాడు దేవుడు. సింహం బోన్లు దానియేలు ఉన్నప్పుడు భయపడకుండా వెళ్ళిపోయినాడట సింహం బోన్లు. రాజు భయపడుతున్నాడట, రాజు యో సింహంలో చీల్చి చెండాలుతుంది కదా. అయ్యో పాపం, చాలా తెలివిగలవాడు, జ్ఞానవంతుడు, నాకు కావలసిన వాడు అని అంటున్నాడు. కానీ దానియేలు చెక్కు చెదరకుండా వెళ్ళిపోయినాడు. మరుసటి రోజు వచ్చి రాజు అడుగుతున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అంటే ఏమన్నాడు? పరలోకం నుండి దేవుడు తన దూతను పంపి నన్ను సింహం నోటి నుండి ఏం చేసినాడు? రక్షించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించినాడు. పైగా ఏమంటున్నాడు చూడండి, షిమి, నీవు నరహంతను గనుకనే నీ మోసంలో నువ్వు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా శరయు కుమారుడైన అభిషయ్, అంటే దావీదు పక్షాన మాట్లాడుతున్నాడు, అభిషయ్ అంటున్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవు రాజునవు నిన్ను శపింపనేలా. కొందరు రోషం వస్తుంది మనల్ని ఎవరైనా తిడుతుంటే. ఏం సిస్టర్ చెప్పండి, తీయాలన్న తాట? ఏ వద్దు, నువ్వుగా తాట తీసేది ఎవరు తీస్తారు? దేవుడు. దావీదు అంటున్నాడు, అభిషేక్ అంటున్నాడు, ఈ చచ్చిన కుక్కను ఇప్పుడు నిమిషంలో లేపేస్తాను నేను. నా ఏలినవాడవు నువ్వు రాజు, నిన్ను శపించడం ఏంటి? నీ చిత్తం అయితే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనా నేను. నాకు నువ్వు ఆజ్ఞ అంతే, వాని తల తెగొట్టి నేను చేతులు పట్టుకొని వస్తాను నీ దగ్గరగా. కానీ దావీదు ఎవరి హృదయానుసారుడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరి ఆత్మ దావీదులో ఉన్నది? ఎవరి మీద ఆనుకుంటాడు దావీదు ఎప్పుడు? ఎవరికి ఇష్టానుసారుడైన వ్యక్తి అంటాడా? ఇష్టానుసారుడు అంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే దావీదు అంటాడు, పూరపో కావాలంటే నీకు ఇస్తే ఒక బండలు కట్ట, పోయి తల తెగొట్టుకొని రా అట్లా అన్నాడు. పగ తీర్చుట దేవుని పని. ప్రతీకారం ఎవరికి చెందింది? ఉగ్రత. ఆయన ఉగ్రతకు మనం చోటు ఇవ్వాలంట. శత్రువు మీద నువ్వు పోరాడొద్దు. అందుకే శత్రువులను ప్రేమించి నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. యుద్ధము ఆయన చేసుకుంటాడు. ఆయన ఉగ్రతకు నువ్వు చోటు ఇవ్వాలంట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆఖరి పేరాలో ఉంది, గివ్ రూమ్ ఫర్ హిస్ యాంగర్, డోంట్ ప్రొజెక్ట్ యువర్ యాంగర్, డోంట్ డెమాన్స్ట్రేట్ యువర్ యాంగర్, గివ్ రూమ్ టు హిస్ యాంగర్ బికాజ్ వెంజెన్స్ బిలాంగ్స్ టు గాడ్. ప్రతీకారము ఆయనకు చెందినదండి. కాబట్టి ఇలాంటి వారు నీ చుట్టూ ఉంటారు. ఏమి తొణకొద్దు, వెనుకొద్దు, ఉలుకొద్దు, పలుకొద్దు. ఊరకుండి ఆయన నమ్ముకునటం వల్ల నీకేం కలుగుతుందంట? బలం కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోనండి. బీ క్వైట్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఎప్పుడు యుద్ధానికి పోవద్దు అలా. మాటకు మాట, తూటకు తూట,
మన పని కాదు అది. గమ్మున ఉండాలి, చెవిటి వాళ్ళ ఉండాలి. ఐఎమ్ టెలింగ్ యూ ద సక్సెస్ సీక్రెట్. ఎవరైనా తిడుతుంటే నీకు వినబడలేదు అన్నట్టు ఉండాలి. అక్కడ నిలబడద్దు, వెళ్ళిపోవాలి. చాలా బిజీగా ఉండాలి. అందుకే యూ హ్యావ్ టు వెరీ బిజీ టు అవాయిడ్ ఆల్ దీస్. ఒకరోజు మా తల్లిని అడిగినాను సీక్రెట్. అమ్మ, నువ్వు ఇంత సక్సెస్ ఉమన్, నువ్వు అన్నీ ఒక పెద్ద ఒంటరి వచ్చినావు నాన్నగారు వెంబడి బైబిల్ పట్టుకొని, ఒక సామ్రాజ్యమే కట్టేసినావు, నీ సీక్రెట్ ఏంటి అని అడిగినాను. అన్నది, నాకు అవసరమైనవి నేను వింటాను, అవసరం లేనిది నేను వినను, అవసరమైనది నేను పలుకుతాను, అవసరమైనది నేను పలకను. అది ఎట్లా వీలవుతుందమ్మా? ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఊరికే తిడుతూ ఉంటే ఏం చేయాలంటే, నాకు ఒక సీక్రెట్ చెప్పింది. సింక్ నిండా గిన్నెలు వేసుకొని కడుగుతూ ఉండన్నది. అయితే నల్ల గట్టిగా విప్పేసి చాలా బిజీగా నువ్వు పనిలో ఉన్నట్టు చేయాలి. ఎంత పెద్ద సీక్రెట్ చెప్పిందంటే రియల్లీ ఇట్ వాజ్ గ్రేట్ సీక్రెట్. ఇంట్లో ఎంతో మాటలు వినాల్సి వస్తుంది. అంటే ఏంటి, మీ ఇంట్లో లేదా? అందరి ఇంట్లో ఇంటింట మంటిపోయే కదా, ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి పని చేస్తుంటే మనల్ని ప్రశంసించరు, గుర్తించరు, కొన్నిసార్లు బాధ కలుగుతుంది. అప్పుడు మా తల్లి చెప్పింది అనమాట, ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ అన్నది. నువ్వెందుకు నిలబడి మాట వింటావు? నిలబడి నిలదీసి మళ్ళా తిరిగి 4 మాటలని ఇంటి వాతావరణం అంతా చెడగొట్టడం ఎందుకు? కీప్ యువర్ సెల్ఫ్ బిజీ అన్నది. ఐ రియలీ థ్యాంక్ మై మదర్. ఎంత మంచి మాట చెప్పింది కదా. నేనన్న పనేమో వచ్చి గిన్నెలను కడిగినాక మళ్ళీ ఆ గిన్నెలు మళ్ళీ వేసుకొని మళ్ళీ కడుగుతూ ఉండన్నది. మళ్ళీ ఊడుస్తూ ఉండు, నువ్వు ఊడుస్తుండు, దులుపుతూ ఉండు, బట్టలు మడత పెట్టుకుంటూ ఉండు, ఏదో ఒకటి చిన్నది వంట వండి పిల్లలకి మీ ఆయనకి. దెన్ గాడ్ విల్ డిసెండ్ ఇన్ యువర్ హౌస్. ఆయన సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం. అలాగుండాలి. మరి దావీదు కావాలంటే ఆయన అంత గొప్ప రాజు, కనుసైగతో చాలు చంపి పడేయచ్చు ఆ షిమీని. కానీ హీ నెవర్ డిడ్ దట్. నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేది నేను. అందుకు రాజు, సెరయి కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి, లెట్ హిమ్ కర్స్. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలా ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషేక్తో తన సేవకులందరితో పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ చూస్తుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయట ఏమి ఆశ్చర్యం? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటి దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయినా కానీ అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతుండగా షిమి అయినా వదిలిపెట్టడం లేదు. అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండాను. వీనికి కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి కదా. రాళ్ళు విసరడం మాత్రం కాకుండా ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ధూళి విసిరగొడుతున్నాడట, ఎగరగొడుతున్నాడట. అంటే దే డిడ్ంట్ మైండ్ ఇట్ అన్నమాట, అంతే. ఇలాంటి వారు నీ చుట్టూన్నప్పుడు నెవర్ మైండ్, సెట్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్. దేవుడు తప్పకుండా నీ మొరను ఆలకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దావీదుకి ఇంకొక అనుభవం ఉంది, అది కూడా నేను చదువుతాను. 2 సమూయేలు 6వ అధ్యాయం 20వ వచనంలో దావీదు నాట్యం ఆడుతూ ఉంటాడు మందసం ఎదుట. 20వ వచనంలో, తన ఇంటి వారిని దీవించడానికి దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూస్తుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పి నెయ్యివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనంగా కనబడుతీవని అపహాస్యం చేసినందున. అంటే దావీదు మందసం ముందు సంతోషంతో కృతజ్ఞతతో శక్తివంతమైన నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, నాట్యం ఆడుతున్నాడు. పనికత్తెలు చుట్టూన్నారంట. ఈ ఒక మంట పుట్టింది, కిటికీ నుండి చూస్తుంది. తన భర్త ఆ విధంగా మరి దేవుని ఆరాధిస్తున్నాడు, నగ్నంగా నాట్యం ఆడుతున్నాడంటే ఆమె కోపం వచ్చేది. కోపం వచ్చి, ఓ చాలా చేసినావులే, చాలు ఇట్లా అంటారు కదా, ఇక చాలులే ఊరుకో, చాలా చేసినావు, ఇంకా ఆపేయి అంటారు. వాళ్ళు ఆపమంటే ఆపుతాం మనం? ఆపలేము మనం. దేవునికి స్తోత్రం. అయితే నాట్యం ఆడుతున్నాడు. భార్య ఆయన ఎగతాళి చేస్తుంది, అపహాస్యం చేస్తుంది.
21వ వచనం, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగ చేస్తేనే, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనవుదునని మీకాలుతో నేను. ఏంటి పనికత్తెలు చూస్తే నాకేంటి, ఎవరు చూస్తే నాకేంటి, నేను గణపరిచేది ఎవరిని? దేవుని గణపరుస్తుంటే ఎవరు చూస్తే నాకేంటి? దేవుని స్తోత్రం. ఎవరు ఏమంటే నాకేంటి? దావీదు జవాబు అది. కానీ దేవుడు దావీదు పక్షమునందు ఉన్నాడు. ఆరాధించే వారి పక్షాన దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు చేసే వారి పట్ల దేవుడు ఉంటాడు. అయితే మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనక ఉండాను. పిల్లలు కానలేదు, గర్భం మూసేసినాడంట. అంటే దేవుడు అంత రోషం గలవాడు. అయితే ఇంకోటి కూడా చెప్పి నేను ముగిస్తాను. పౌలును కూడా బాగా విమర్శించినారు. పౌలంతటి వాడు లేడు క్రైస్తవ గోళంలో. నెక్స్ట్ జీసస్. పౌలు చాలా గొప్ప వ్యక్తి. దేవుని కొరకు ఎంతటి త్యాగమన్నా చేసిన వ్యక్తి, ప్రాణమే అర్పించినాడు. అయితే 2 కొరింథీ 10:10 చూడండి, పౌలుని ఏమంటున్నారు జనాలు? పౌలుని అంటున్నారు, ఇతని ప్రసంగాలు ఏం బాగుండవు, పత్రికలు ఏదో చదవచ్చు కానీ ఈయన చూస్తే కురూపి, చూడ్డానికి ఏమీ బాలేడు. మరి అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నాయి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడని. చూడండి, నేను చెప్పిన కదా వీళ్ళకు ప్రసంగం చేయరాదు, కానీ ప్రసంగం చేయడం మాత్రం కాదు, లేఖనాలు రాసినాడు పౌలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అది కూడా సుఖంతో ఏదో ఎయిర్ కండిషన్ హాల్లో ఉండి రాయలేదు. సంఖ్యలలో ఉండి ఖైదీగా ఉన్నప్పుడు కూడా పత్రికలు రాసినాడు. అంత సువార్త భారం అతనికి ఉండింది. అది ఓర్చుకోలేకుండా ఏమంటున్నారు, అతడు కురూపి అంట. కురూపి అయితే వీరికి ఏంటి? బాడీ షేమింగ్ అని ఒకటి ఉన్నది వర్డ్. అంటే వాళ్ళు ఎంత చేస్తున్నారు పని, దైవ కార్యాలు, లేక మానవులకు ఎంత సహాయం చేస్తున్నారు, సమాజానికి ఎంత ఉపయోగకరంగా ఉన్నారు చూడాలన్నమాట. వాళ్ళు బాహ్యంగా ఎలా ఉన్నారో చూస్తాం. పొట్టోళ్ళు, వీళ్ళు పొడుగోళ్ళు, వీళ్ళు లావుగున్నారు, వీళ్ళు కళ్ళు సరిగ్గా కనబడవు కదా. బాడీ షేమింగ్ అంటారు. ఈయన కురూపియే, పౌలు కురూపియే, చూడ్డానికి అట్రాక్షన్ లేనే లేదు. బట్టతల గలవాడు. బట్టతల నీకు కావాలన్నా, బుర్రలో ఉన్నది నీకు కావాలన్నా? మరి చాలామంది జ్ఞానులు, సైంటిస్టు, చాలా రిఫర్మేషన్ తెచ్చిన వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచన ఎక్కువ చేస్తారు. చేసి నెత్తి మీద మరి ఎంటుకలు ఉండకుండా అయిపోతుందేమో నాకు తెలియదు. అయినా నీకేమిటి వాళ్ళతో పాపని? వై ఆర్ యూ బాడీ షేమింగ్? అంటే గుడ్డోడా అని పిలిస్తే వానికి ఇష్టం ఉంటుందా? చెప్పండి. పొట్టోని చూసి పొట్టివాడా అంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. లావుగుండేది చూసి ఏం వింటున్నావు, డబుల్ డక్కర్ బస్ లాగా ఉన్నావు అంటే ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా లావుగా ఉంటే, నేను చాలా బొద్దుగా ఉంటే, మేము కో ఎడ్యుకేషన్ అప్పుడు చిన్నప్పుడు బాయ్స్ వెంబడి చిన్న క్లాసు, 4వ క్లాసు, బేబీ ఎలిఫెంట్ అని నన్ను పిలిస్తే ఎంత ఏడుపు వచ్చిందంటే, ఇక ఏడ్చి ఇంటికి పోయిన, స్కూల్కే పోను అని చెప్పిన మా అమ్మ. స్కూల్ పోకుంటే ఎవరికి పోతుంది, నీకే పోతుంది అన్నది మా అమ్మ. మమ్మల్ని కంఫర్ట్ చేసి నెక్స్ట్ డే మా అమ్మ రెడీ అయ్యి స్కూల్కి వచ్చింది. ఎవరు పిలిచినారు అట్లా అని అడిగింది. అంటే నా సాటిస్ఫాక్షన్ కొరకు అడిగింది. కానీ నాకు ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చిందంటే, బేబీ ఎలిఫెంట్ కాదు, నేను ఎలిఫెంట్ అని పిలిచినా నువ్వు చెక్కు చెదరవద్దు. ఇప్పుడు ఏనుగు పోతూ ఉంటుంది, కుక్కలు ఏం చేస్తుంది, మొలుతూ ఉంటుంది. ఏనుగు చేసే పని ఏనుగు చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అక్కడ నిలబడి అడుగుతుంది ఆ కుక్కతోటి. మా అమ్మ నాకు యాక్షన్ రూపంలో చెప్పింది. అక్కడ ఏనుగు ఇట్లా నిలబడి, ఏ కుక్క ఎందుకు నా మీద వలుతున్నాడు, ఒక్క పంజా కొడితే చాలా పచ్చడైపోతుంది ఆ కుక్క. కానీ చెయ్యదు. అలా గట్టిగా చెప్తారా? ఎందుకంటే ఏనుగు చాలా బలమైన మృగం. అది అనుకుంటే ఏదన్నా చేస్తే చెయ్యదు. చూడండి, అది మా అమ్మ నాకు చెప్పింది. ఇదిగో ఏనుగు ఎట్లా పోతుంది అట్లా ఉండాలి నువ్వు. ఎంత బలమైంది అది. దాని చెవులు చూడు, దాని ఆకారం చూడు, దాని తొండం ఆడించుకుంటూ ఏది లెక్క పెట్టకుండా దాని దారి అది పోతుంది. అది ఇంప్రింట్ అయిపోయింది నాకు.
అదే చేస్తున్నా ఇప్పుడు నేను. అది దాని దారి వెళ్ళిపోతుంది. అలా ఉండాలి నువ్వు అన్నది. అయితే ఎలీషాను కూడా ఏమని ఎక్కిరించినారు? అది 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23-24లో ఉంది. అది ఏమని వెక్కిరించినారు? బోడితలవాడ అంటే ఆ దైవజనుడు, అభిషక్తుడు, ప్రవక్త, ఎన్ని అద్భుతాలు ఏలియా చేసిన దానికంటే రెట్టింపు అద్భుతాలు చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తున్నారు? చిన్న పూర్వంలో చిన్న పిల్లలు, అది కూడా. అయితే అడవి నుండి వెంటనే ఏమొచ్చిందంట? ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లలు 40 మంది దాకా ఉన్నారనుకుంటా, మింగేసిందంట. అంటే అలాగూ మనం ఎప్పుడు కూడా ఇతరులను అలాగూ వారి పైరూపాన్ని చూసి వారిని ఎప్పుడు కూడా అణిచివేయడానికి ప్రయత్నించవద్దు. దే మే బి వెరీ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. చూడండి, వారిలో ఉన్న దేవుని నువ్వు గణపరచాలి, కానీ పైరూపం అలా పిలవకూడదు కదా. మనము నోటి ధూళ అంటారు, కొన్నిసార్లు దుర్స్థానంతో పిలుస్తాం కొందరిని పేరు పెట్టి. వాడు తాగుబోతును కూడా నువ్వు తాగుపోతాను, వానికి రోషం వస్తుంది, లేని రోషం. వాడు సాధారణంగా ఐపీఎస్ అయినా ఐఏఎస్ అన్నా, పెద్ద ఉన్నత ఉద్యోగులైనా, పెద్ద డాక్టర్లైనా త్రాగుడు అలవాటు ఉంటే డాక్టర్ అని అదని ఇదని పిలువారు. ఏమంటారు? వాడక త్రాగుబోతే పోయి స్వార్థ చెప్పు, కానీ ఎందుకు పేరు పెట్టి అలా పిలిచి ఇంకా అధోగతి పాలు చేయకూడదు కదా. అంటే ఇలాంటి విమర్శలు నీకు నీ చెవులకు వినబడుతూనే ఉంటుంది, కానీ అవన్నీ నీవు లెక్కలోకి తీసుకురావద్దు. పౌలు ఎన్ని విమర్శలు వినొచ్చు అనిపిస్తుంది నాకు. ద హయ్యర్ యూ రైజ్, ద గ్రేటర్ ద ఇన్సల్ట్స్, ద గ్రేటర్ ద అపోజిషన్, గ్రేటర్ ద క్రిటిసిజం గురించే ఈరోజు నేను ఒక్కడే చెబుతున్నాను. విమర్శ, దేవుని బిడ్డలు విమర్శ ఇలాగ ఎదుర్కోవాలి. అయితే ఈ పౌలును వాడు కురూపి, హీ హ్యాడ్ బో లెగ్స్ అంట, వంకర కాళ్ళు అంట. పౌలుది సొమ్మ వచ్చేదంట, ఎప్పుడు ఎపిలెప్సీ వచ్చి పడిపోయేదంట, పెద్ద బలమైన ప్రసంగాలు చేస్తాడు, టప్పున పడిపోయేదంట. ఆయన మలేరియా రోగం తరచుగా వచ్చేదంట. ఆయన కళ్ళు జబ్బు కళ్ళు అంట, ఏమి లేదు ఆయన అతిశయించడానికి. కానీ దేవుడు ఆయనకి ఇచ్చినంత ఆత్మీయ జ్ఞానం ఈ మానవుల్లో ఎవరిలో కనబడదు. దేవునికి స్తోత్రం. 1 లెటర్ రాయాలంటే 4 లైన్లు రాయాలంటే చేత కాదు. మనం 4 లైన్లు డ్రాఫ్ట్ చేయమంటే ఎంత టైం తీసుకుంటాం కదా. అటువంటి మానవుడు దేవుని కలిగిన వాడు, దైవాత్మతో నింపబడి దైవావేశం గలవాడు రాసినాడు 14 లేఖనాలు క్రైస్తవ లోకాన్ని. ఒకసారి కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అందుకే నీవు ఎదుగుతున్న కొలది, నువ్వు అభివృద్ధి పొందుతున్న కొలది, నీ పరిచర్య లేక నీ గృహం వర్ధిల్లుతున్న కొలది విమర్శలు రాక తప్పవు. నిన్ను కృంగదీయడానికి, అణిచివేయడానికి, నిన్ను బలహీనపరచడానికి, నీకు ఓటమి రావాలని, నిన్నెక్కడో ఆపివేయాలని, సాగిపోతున్న నిన్ను ఆటంకాల చేత, అడ్డుల చేత నీ చుట్టూన్నవారు నీకు ఇబ్బంది కలిగించిన, నీలో ఒకడున్నాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. యు హ్యావ్ గాడ్ ఇన్ యూ, దట్స్ వై యూ కెన్ ఎన్కౌంటర్ ఎనీ డిఫికల్టీ. ఎట్టి సమస్య అయినా, ఎట్టి బాధ అయినా నువ్వు అధిరోహించడానికి, అంటే యూ కెన్ ఓవర్కమ్ ఇట్ బై యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, బై యువర్ ప్రేయర్ లైఫ్, బై యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్. కాబట్టి అందుకే యెహోషువకు సెలవిచ్చినప్పుడు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లొద్దు, నీకు సూటైన మార్గంలో వెళ్తూనే ఉండు, సాగిపో. మోషేతో ఏమన్నాడు? సాగిపో, నువ్వు ఆగిపోవద్దు. అందరూ ఒకసారి లేచి పెడితే పాట పాడి మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. 716. నీ సాగిదయేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగిదయేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగని వెళ్ళేదా, పరమున చేరగని వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నీ సాగేదయ
సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువుల్ వెంటాడినను, వెనుక శత్రువుల్ వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నా సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, సెఫెను వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లియే మరచిన, తండ్రియే విడచిన, తల్లియే మరచిన, తండ్రియే విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారిన, క్రీస్తుకై హత సాక్షిగా మారిన, పౌలు వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేద, యేసుతో నడిచేద, యేసుతో గడిపేద, యేసుతో నడిచేద, పరమున చేరగని వెళ్ళేదా, పరమున చేరగని వెళ్ళేదా, హనోకు వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామ స్తోత్రం. 33వ రోజు భయపడకూడని అనే సందేశంలో విమర్శలకు భయపడొద్దని ఆ యొక్క సంగతి మాకు వినిపించినందుకు నేను స్తుతిస్తున్నాను. మాకు ఇచ్చిన ఈ చిన్న జీవితము ధైర్యంతో మీరు నింపాలని కోరుతున్నాము. నీ కొరకు మేము ఏదైనా సాధించాలంటే మాకు ధైర్యం కావాలి. మేము ప్రతిదానికి భయపడుతూ పిరికితనంతో ఉంటే ఏది సాధించలేము నైనా. మీరు మాకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినారు. కాబట్టి మీరు మాకు ఇచ్చిన ఆలోచనలు కానీ, వనరులు కానీ, తలాంతులు కానీ, శక్తి కానీ, ప్రభా సదుపాయాలు కానీ నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ఎప్పుడు ప్రయాసపడుతూ ఉండాలి. ఎవరో ఏదో అన్నారని కృంగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ఉన్న సహాయం దయచేయి. ఎంతమంది భక్తులు ఎన్ని విమర్శలు పొందుకున్నారు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.
రాళ్లతో రువ్వబడినారు, రంపములతో కోయబడినారు, మూటగట్టి వారిని సముద్రంలో పడవేసినారు, అగ్నికి ఆహుతి చేసినారు, క్రూర మృగాలకు వారిని అప్పగించినారు. వారు భయపడలేదు నాయన, వారు ధైర్యం వహించినారు. దేవుడు వారికి ఇచ్చిన పనులను చేసుకుంటూ వెళ్ళిపోయినారు. ప్రాణము పోయేంత వరకు నమ్మకంగా ఉండినారు. ఎందుకంటే వారు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, వారికి తోడు ఇచ్చినాడు. మరణం వరకు దేవుడు నడిపిస్తాడనే ధైర్యం, ఈ దేవుడు మాకు సదాకాలం దేవుడై ఉన్నాడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు, యుగ సమాప్తి వరకు తోడై ఉంటాను అన్నాడు. కాబట్టి భయం లేదు, దిగులు లేదు. ఏమాత్రం జంకకుండా కుటుంబమే కానీ, సమాజమే కానీ, ఉద్యోగ స్థలమే కానీ, సేవనే కానీ, మందిరమే కానీ, నీవిచ్చిన పనులను చేయడానికి వాళ్ళు అదన్నారు ఇదన్నారు అని కృంగిపోకుండా ధైర్యం వహించి, నన్ను ఎరిగిన దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నాకు తోడున్నాడు, నేను ఆయన చిత్తం నెరవేర్చాలి అనే ఆ పట్టుదల ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామంలో సాతాను శక్తులను, చీకటి శక్తులను, విరోధమైన ప్రతి ఆలోచనను బంధిస్తున్నాను. గొప్ప దేవ, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ప్రతి హృదయములకు, తలంపులకు కావలి ఉండి వారిని రక్షించాలని, నీ శక్తితో వారిని నింపుమని, దూతల సహాయం మాకందరికి దయచేయమని, విరోధులను కూడా ప్రేమించి, మాకు ఎదురుగా మాట్లాడిన వారిని కూడా ద్వేషించక గౌరవించి, వారి కొరకు ప్రార్థించడానికి ఉన్న మంచి మనసు, యేసు క్రీస్తు కలిగిన ఆ మనసు మాకు దయచేయండి తండ్రి. శత్రువులను ప్రేమించమన్నావు, హింసించి వారి కొరకు ప్రార్థించమన్నావు. నాయనా నీకు స్తోత్రం. విరోధులు ఇచ్చకు నువ్వు అప్పగించనని సెలవించినావు. 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చినా నువ్వు భయపడొద్దన్నావు. అవును ప్రభు, మా తల ఎత్తువాడవు నీవే, మా పక్షం ఉన్నవాడవు నీవే, మా పక్షాన యుద్ధాలు చేసేవాడవు నీవే, మాకు ముందు నడిచేవాడవు నీవే, మమ్మల్ని కాపాడువాడు నీవే. వాక్కలహం మాన్పి గుడారపు మాటలు దాచుకున్న దేవుడవు నీవే. నోటి మాటల వల్ల వచ్చే నొప్పి నుండి విడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎన్నెన్ని వాగ్దానాలు, ప్రశస్తమైన వాగ్దానాలు పెట్టుకొని, మా చేతి నిండా వాగ్దానాలే ప్రభు. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని బిక్కుబిక్కుమని బ్రతకకుండా సింహం వలె ధైర్యం మాకు అందరికీ దయచేయమని, నీ ఆత్మను మా మీద కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అన్నైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. దశమా భాగమునీయ వెనుదీ
దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.